గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ పోటీలకు సిద్ధమైంది. నియోజకవర్గాలు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రేపటి నుంచి పోటీలు జరగనున్నాయి. మొత్తం 12 క్రీడాంశాల్లో అండర్-17, అండర్-23 విభాగాల్లో దాదాపు 2 లక్షల మంది పోటీ పడనున్నారు. రేపటి నుంచి జరగబోయే అమరావతి ఛాంపియన్షిప్ పోటీలపై షాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్, క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుంది. చాలా చోట్ల ఈ క్రీడా పోటీలు నిర్వహించడం కానీ, ఈ క్రీడాకారులను ప్రోత్సహించడం కానీ ఇటీవల కాలంలో మనకు చూస్తున్నాం. ఎక్కువగా ప్రధానంగా అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడానికి ప్రభుత్వం తాజాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మనతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. ఆయన అడిగి ఈ పోటీలకు సంబంధించిన షెడ్యూల్ కానీ, ఈ లక్ష్యాలు కానీ మనం అడిగి తెలుసుకుందాం. సరే, అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ మనం 2025 సమర్థవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించాలని కూడా అనేక మంది క్రీడాకారులు, క్రీడా సంఘాలు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దానికోసం కంటిన్యూషన్ కోసం ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ 26 2.0 కార్యక్రమాన్ని కూడా మనం ఈరోజు పోస్టర్ లాంచ్ కూడా చేయడం జరిగింది. అమరావతి ఛాంపియన్షిప్ని జూలై 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 175 నియోజకవర్గాల్లో ఈ పోటీలు ప్రారంభమవుతాయి. ఇట స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, శాప్, యూత్ సర్వీసెస్ అందరి సమన్వయంతో, అధికార యంత్రాంగం సమన్వయంతో, డిస్టిక్ కలెక్టర్ల సమన్వయంతో, సహకారంతో ఈ టోర్నమెంట్ను సమర్థవంతంగా ప్రారంభించడం జరుగుతుంది. దాదాపు ఇది ఆగస్టు 29 స్పోర్ట్స్ డే ఏదైతే ధ్యాన్ చంద్ గారి స్మరించుకుంటూ చేసుకుంటామో ఆ రోజు వరకు, ఆ రోజు స్టేట్ మీట్ ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వరకు అంటే దాదాపు 1 నెల ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది. ఏ అంశాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు? దాదాపు 12 అంశాల్లో ఈ క్రీడా పోటీలు నిర్వహించదలిచాం. గత సంవత్సరం 9 అంశాల్లో పెడితే ఈ సంవత్సరం మరొక 3 అంశాలు కూడా పెంచాం. ఈరోజు కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, అదేవిధంగా యోగా కానీ, ఈరోజు హాకీ కానీ, ఈ దాదాపు 12 డిసిప్లిన్స్ను పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అండర్-17, అండర్-23 అంటే ఇంతకుముందు ఒకే లెవెల్లో పెట్టాం. ఈసారికి వచ్చే కొందికి 2 లెవెల్స్ పెట్టాం. అండర్-17, అండర్-23 దాదాపు ఈరోజు 3 లెవెల్స్లో ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తారు. కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులని, యువతను భాగస్వాములు చేసే కార్యక్రమే ఈ అమరావతి ఛాంపియన్షిప్. ఈ పోటీలకు ఏ ప్రైజ్ మనీ ఎంత ఇస్తున్నారు? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ అంటే ఏదో గతంలో లేకుండా ఈసారి వాళ్ళలో కూడా ఒక పోటీతత్వం రావాలి, భాగస్వామ్యం పెరగాలి, క్రీడల వైపు మొగ్గు చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రైజ్ మనీ కూడా పెట్టడం. దాదాపు 94 లక్షల రూపాయలు ఈరోజు అన్ని డిసిప్లిన్స్లో విన్నర్స్కి, టీమ్ ఈవెంట్స్ సపరేట్గా, ఇండివిజువల్ ఈవెంట్స్ సపరేట్గా 94 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ప్రైజ్ మనీగా కూడా పెట్టడం జరిగింది. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలి, క్రీడా రంగంలో విద్యార్థులను భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రతి రూపాయిని కూడా చాలా జాగ్రత్తగా కూడా డిస్టిక్ కలెక్టర్లకే బాధ్యతలు అప్పగిస్తాం. ఆ డిస్టిక్ కలెక్టర్ల ఆదేశాలను కూడా ఆ జిల్లాలో జరిగే ప్రతి టోర్నమెంట్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఎక్కడా కూడా ఒక చిన్న రూపాయి ఎక్కడా కూడా నిరుపయోగం కాకుండా పద్ధతిగా ముందుకెళ్తున్నాం. దాదాపు 3 నుంచి 4 కోట్లు అవుతుందని కూడా మనం ఒక కార్యాచరణ రూపొందించాం. ఈ పోటీలు, అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు గ్రామీణ క్రీడాకారులకి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వబోతుంది? ఈటీవీ యువలో నేను అనేక సందర్భాల్లో అనేక మంది క్రీడాకారుల యొక్క మనోవేదన కావచ్చు, వాళ్ళ యొక్క టాలెంట్ను కానీ మీరు అనేక మందిని వెలుగులోకి తీసుకుని వస్తారు. ఎక్కడో కుగ్రామంలో, అది పాడేరైనా, అరకైనా, శ్రీకాకుళమైనా, ఇచ్చాపురమైనా, లేకపోతే హిందూపురమైనా, ఎక్కడైనా కూడా నేను రాణించాలి, నేను ఈ క్రీడా అంశంలో రాణించాలనే తాపత్రయం ఉంటే అలాంటి క్రీడాకారుని ఈరోజు స్టేట్ లెవెల్ వరకు తీసుకొని వచ్చే కార్యక్రమే ఈ అమరావతి ఛాంపియన్షిప్. గ్రామీణంలో ఎక్కడో మారుమూల స్కూల్లో ఉన్న క్రీడాకారుడు మట్టిలో మాణిక్యాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకునేదానికి కూడా ఈ అమరావతి ఛాంపియన్షిప్ ఉపయోగపడుతుంది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఈటీవీని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ అమరావతి ఛాంపియన్షిప్ని మీ ద్వారా మరింత మందికి చేరువయ్యే విధంగా కూడా మీరు చొరవ చూపాలని, అమరావతి ఛాంపియన్షిప్ని మీ ద్వారా కూడా క్రీడాకారులకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకి చేరువయ్యేలాగా చూడాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది అందరూ భాగస్వామ్యం అయ్యే క్రీడ. ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా
మారాలన్నా, హెల్తీ ఆంధ్రప్రదేశ్గా ఉండాలన్నా, యాక్టివ్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలన్నా, లేకపోతే క్రీడా ఆంధ్రప్రదేశ్గా మారాలన్నా ఇలాంటి టోర్నమెంట్స్ నిర్వహించాలి. దానికోసమే మట్టిలో మాణిక్యాలను వెలుగుదీసే కార్యక్రమే ఈ అమరావతి ఛాంపియన్షిప్. సాబ్ చైర్మన్ నవనాయుడు గారు అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ఒక ప్రణాళికాయుతంగా నిర్వహిస్తాము, మట్టిలో మాణిక్యాలు వెలుగు తీయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్తున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.